రేవంత్ రెడ్డి గారు కుట్రలో భాగస్వామి అయితే మాలల ఒత్తిడి తలకి మాకు అన్యాయం చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఈ దామోదర నరసింహ అనే ఒక మాదిగ పేరు చెప్పుకున్న మాదిగ మంత్రి ఎట్లా తలొగ్గాడు, పరోక్షంగా ప్రత్యక్షంగా మాలలకు ఎలా ఒత్తాసు పలికిండో రెండో సాక్ష్యం చెప్తున్నాను నేను. మనం అనుకున్నాం ఎస్సీ వర్గీకరణ జరిగేంతవరకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వమని వాళ్ళే ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి గారిదేమో గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని, అది జరగలే. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్త నోటిఫికేషన్లు వర్గీకరణ జరిగేంతవరకు ఇవ్వము అని. నిజంగానే కొత్త నోటిఫికేషన్లు వర్గీకరణ జరిగేంతవరకు ఇవ్వనని ఒకవైపు ప్రభుత్వం ప్రకటన చేసి, మరి సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే, సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే 21/9 సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే మరి సెప్టెంబర్ నెలలో వర్గీకరణ లేకుండానే ఉమ్మడి రిజర్వేషన్ విధానం పరంగానే హెల్త్ డిపార్ట్మెంట్లో, అది కూడా మాదిగా అని చెప్పబడుతున్న తను చెప్పుకుంటున్నాడేమో కానీ మాదిగా మంత్రి అని చెప్పుకుంటున్న తన డిపార్ట్మెంట్లోనే దాదాపు 1284 వివిధ పోస్టులకు సంబంధించింది నోటిఫికేషన్ ఇచ్చేశాడు. ఇది రెండు ఉల్లంఘనే కదా. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామన్న ముఖ్యమంత్రి వర్తింపజేయలే. దానివల్ల మా టీచర్ పోస్టులు పోయినాయి, మా జూనియర్ లెక్చరర్ పోస్టులు పోయినాయి, మా గ్రూప్ 1 పోయింది, మా గ్రూప్ 2 పోయింది, మా గ్రూప్ 3 పోయింది, ఇతరత్ర డిపార్ట్మెంట్లో కూడా పోయినాయి. మరి వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్ ఇస్తామన్నది ప్రభుత్వమే. వర్గీకరణ లేకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టులో వస్తే సెప్టెంబర్లో వైద్య ఆరోగ్య శాఖలోనే వివిధ నియామకాలకు సంబంధించిన విషయంలో నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. దీన్ని ఎలా భర్తీ చేస్తారు? ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కదా నోటిఫికేషన్లు ఇచ్చింది. వర్గీకరణ జరగక ముందు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా. ఏ శాఖలో ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి? వైద్య ఆరోగ్య శాఖలే నోటిఫికేషన్లు వచ్చినాయి. వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి ఎవరు? దామోదర నరసింహ మంత్రి. మరి ఎట్లా మాదిగ బిడ్డలకు మేలు చేసిండు ఈయన? మాదిగ బిడ్డలకు, వర్గీకరణ కోరుకున్న బిడ్డలకు దగా చేసినట్టే కదా. తెలవదా ఈయనకు? వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పిన ప్రభుత్వంలో భాగస్వామి కదా, మాదిగల కోటలో వచ్చిన మంత్రి కదా. ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చాడు వర్గీకరణ లేకుండా? ఇవాళ వీళ్ళు నీతులు చెప్తున్నారు, మాలాల ఒత్తిడికి తలగి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రాబోయే 10 ఏళ్ళకు కూడా మా బిడ్డలకు అవకాశాలు రాని పద్ధతిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కొట్టిపారేశారు. వాళ్ళకు దోషిపెట్టారు. అంటే చట్టం మా చేతిలో పెట్టిండ్రు, ఉత్త చిప్పలాగా ఉద్యోగాలని వాళ్ళ కట్టబెట్టేసిండ్రు. ఆనాడు అంబేద్కర్ ఆవేదన అదే, ఈనాడు ఎంఆర్పిఎస్ ఆవేదన కూడా అదే. ఉత్త చెప్పే కదా. మీరు చెప్పండి నా సోదరులారా, మీరు రిపోర్టర్సు, మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ సంవత్సరం వస్తుందా? వచ్చే సంవత్సరం ఇస్తారా? ఇంకో 2 ఏళ్ళకి ఇస్తారా? ఇంత పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా? 523. ఇందులో వాళ్ళ లెక్క ప్రకారం 9% వస్తుందా? మాకు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమైన 9% వస్తుందా? రాదు కదా. ఒక గ్రూప్ 1 ఆఫీసరు 30 ఏళ్ళు సర్వీసులో ఉంటే మినిమం ఎంతో మందికి సేవ చేసుకుంటారు కదా. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా ప్రమోట్ అవుతారు కదా, ఇతర డిపార్ట్మెంట్లో ప్రమోట్ అయ్యి కీలక స్థాయికి వస్తారు కదా. అవకాశం చేజారిపోయింది కదా. చేజారిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారే కదా. చేజారిపోవడానికి కారణం దామోదర నరసింహే కదా. వీళ్ళిద్దరు ఒత్తిడికి గురైంది మాలల వల్లనే కదా. మాల వృత్తికి తలకి మాదిగలకు ద్రోహం చేశాను కదా. ఈ విషయంలో ఖచ్చితంగా మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ విషయాన్ని మళ్ళీ చెప్తున్నాం, ఇది మా వచ్చిన చట్టం మా పోరాట విజయం. వీళ్ళ దయాదక్షిణ వల్ల రాలే. రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి మాకేం దోషపెట్టలే. రేవంత్ రెడ్డి స్థానం కాకపోతే ఇంకో స్థానం వస్తున్నాడు ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఇంకోరు వస్తారు ముఖ్యమంత్రులు.
ఈయన బిల్లు ప్రవేశపెట్టకపోతే ఇంకోటి ప్రవేశపెడతారు. ఈయన బిల్లు ప్రవేశపెట్టకపోతే ఇంకోటి ప్రవేశపెడతారు. కానీ బిల్లు పెట్టే ముందు జరిగిన ద్రోహం గురించి చెప్తాం మా ప్రజలకి. ఉత్త చెప్ప మన చేతికి ఇచ్చారు, చట్టం అనే ఉత్త చెప్ప, ఉద్యోగాలన్నీ ముందే దోచిపెట్టారని చెప్పి ఇంత ఆగమేఘాల మీద ఓకే. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయలేము అనుకున్నారు అనుకోండి. మరి ఆగమేఘాల మీద ఎందుకు ఈ ప్రకటనలు చేశారు, ఫలితాలు ప్రకటించారు? ఆగమేఘాలు ఎందుకు? చట్టం వచ్చినా కూడా మీరు అది అమలు చేసుకోవచ్చు కదా. ఇవాళ నిన్న చట్టం వచ్చింది అనుకుందాం, ఇంకో 20 రోజులకైనా నెల రోజులకైనా మీరు గత నోటిఫికేషన్ అమలు చేసుకోవచ్చు కదా. ఎందుకు తొందరపడ్డారో చెప్పండి. ఒక 1 వీక్లోనే 5-6 డిపార్ట్మెంట్లో ఎందుకు ఉద్యోగ ప్రకటనలు చేశారో నియామకాలు అది ఫలితాలు ప్రకటించారో చెప్పండి. అంత తొందర ఎందుకు వచ్చింది? అంటే చట్టం వచ్చినాక గతంలో వాటికి కూడా వర్తింపజేసే అవకాశం వస్తుందేమో, అది రాకుండా చేయడం కోసం కుట్ర చేస్తే, ఆ కుట్రలకు తలొగ్గింది మాలలు కుట్ర చేస్తే, ఆ కుట్రలకు తలొగ్గింది రేవంత్ రెడ్డి గారు, ఆ కుట్రలకు తలొగ్గింది దామోదరరావు గారు. మాలలతో కుమ్మక్కైన మాలలతో తలొగ్గేశారు. వీళ్ళిద్దరే దానికి బాధ్యులు. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం. నంబర్ 1, మా ఉద్యమ ఘట్టాలను నెమరేసుకోవడానికి ప్రచారంలో ఉంటాం. సాధించింది మా విజయమే. కానీ విజయం దక్కే ముందు జరిగిన ద్రోహాన్ని కూడా మా ప్రజలకు తీసుకెళ్తాం. విజయం దక్కే ముందు మా ప్రజలకు జరిగిన ద్రోహం కూడా మేము తీసుకెళ్తాం. ద్రోహానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే సమయంలో దామోదరరావు గారు దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మా ప్రజలకు